బట్ ఆయన సత్యాలో క్యారెక్టర్స్ కానీ మీరు చూస్తే ఆ బ్లాంక్ ఎక్స్ప్రెషన్లో కూడా ఆయన విలన్ కానీ బాగా పండుతుంది. ఈయన నెక్స్ట్ మినిట్లో చంపేస్తాడా లేకపోతే వదిలేస్తాడా అనే స్టైల్ ఉంటుందండి ఆయన ఫేస్. అలాంటి దాన్ని కామెడీకి ఎలా వాడుకోవాలి అనేది ఆలోచించి ఆయన చెప్తే ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఒప్పుకున్నందుకు వెన్నెల కిషోర్ గారు సార్ ఆయన ఒప్పుకున్నారా ఈ క్యారెక్టర్ ఆయన ఒప్పుకున్నారా నిజంగా ఒప్పుకున్నారండి మీరు ఆయన ఆయన మీద మీరు చూడండి రేపు రియాక్షన్ ఎలా ఉంటుందని. నిజంగా వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారండి. థ్యాంక్స్. గిరి గారు సార్, మీరు ఈ క్యారెక్టర్ చేసి వచ్చిన తర్వాత ఫైట్ మాస్టర్ చెప్పినట్టు సోలోగా హీరోగా చేయడం కోసం మీరు కథలు వింటున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం? దీని గురించి చెప్పండి. లేదండి, అంటే చాలా ఏళ్ళ తర్వాత నేను మెయిన్ లీడ్ అవుదాం అనేది నా అంబిషన్ కాదండి. యాక్టర్ గానే బిగ్ బ్రేక్ కోసం ట్రై చేశాను. ఒక 10 years బ్యాక్ నేనే మెయిన్ లీడ్ చేద్దాం అనే ఆలోచన గోపీమోహన్ గారికి కూడా తెలుసు. బట్ ఫర్ మెనీ రీజన్స్ ఇట్ డింట్ మెటీరియలైజ్. ఇక్కడ యూ షుడ్ బి ఏ సూపర్ స్టార్, అప్పుడు మేము బయట నుంచి వస్తుంది. నేను నా అంతటి నేను చేయను, వీళ్ళు జోకులు వేస్తారు, మరి నీ గురించి నువ్వే తీయచ్చు కదా సినిమా. నా దగ్గర అంత దమ్ము లేదు. సో ఉండండి, అంటే క్యారెక్టర్ చుట్టూ నాట్ లైక్ ఎనీ కమర్షియల్ హీరో. ఒక దృశ్యం అంటే అది స్టార్ చేయడం వల్లే అంత పేరు వచ్చింది. బట్ ఒక కామన్ మ్యాన్ స్టోరీలో నేను మెయిన్ లీడ్ చేద్దాం అని ఆశపడడం అయితే నిజం. ఇప్పుడు వినడం, కథలు వినడం, కూర్చుని ఏంటమ్మా ఏంటి కథ అంత లేదు. ఐఎమ్ డ్రీమింగ్ టు బికమ్ ఏ మెయిన్ లీడ్. దట్స్ ట్రూ. రామ్ కుమార్ గారు సార్, అంటే ఈ కథ మీ దగ్గరకు అంటే వచ్చిందా లేదా మీరు ఇన్పుట్స్ ఇచ్చారు? మీ ఫాదర్ సన్ రిలేషన్స్ ఎగ్జాక్ట్లీ బాగా వచ్చింది సినిమాలో ఆ కథకి. సో మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఫాదర్ సన్ అంత క్లోజ్ గా ఉండుంటారు. సో కొన్ని సీన్స్ లో ఎమోషన్ అంటే మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా, లేదంటే ఆ కథ వచ్చిందా? అసలు నా ఇన్పుట్స్ లేదండి. సో గోపీమోహన్ గారితో బేసిక్ గా ఒక ఎంటర్టైనర్ చేద్దామని వచ్చాం అంతే, దాన్ని ఈ స్టోరీ ఇలాగా అని మేమైతే ఏమనుకోలేదండి. ఆయన ఏంటంటే ఒక చైతన్య ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ అలా చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఒక చిన్న భయం ఉంది ఆయనకి. అందుకని కొంచెం మోడర్న్ అబ్బాయిలో వాళ్ళిద్దరూ మంచి తండ్రి కొడుకులు బాండింగ్, తండ్రి అంటే కొడుకు ప్రేమ, కొడుకు అంటే తండ్రికి అనలేని ప్రేమ, అది ఆ బాండింగ్ పెట్టారు తప్ప అది అసలు నా ఇన్పుట్స్ ఇందులో ఏమీ లేదు. ఆయన చెప్పింది వినడం బాగుందండి, బాగుంది, లేదంటే ఇలాగ ఏదైనా సజెషన్ ఏదైనా చెప్పగలిగితే మనకి ఆ టైంకి బుర్రలోకి వస్తే అది ఏమైనా ఉందంటే అయితే అలా ఆలోచిస్తాను అంటాను తప్ప నా ఇన్పుట్స్ ఆల్మోస్ట్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. అంటే సినిమాలో మీ తండ్రి క్యారెక్టర్ ని మెప్పించడం కోసం కప్పు ఎత్తుకొని వచ్చారు కదా, అలాగే ఈ సినిమా మీ తండ్రి గారిని మెప్పించడానికి మీరు ఏం చేస్తారు? బయట అంటారా సినిమాలో? అప్పుడు పర్సనల్ గా రియల్ లైఫ్ లో మీ బేసిక్ గా నేను చెప్పాను కదా ఆడియో ఫంక్షన్ లో కూడా, అది ప్రీ రిలీజ్ లో, లైక్ మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచే చిన్నదే ఎల్ఎంఎల్ స్కూటర్ మీద, చేతక్ స్కూటర్ యాక్చువల్ గా మీద పెట్టుకుని అదే అటు ఇటు వైజాగ్ లో ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ తీసుకెళ్ళిపోయి డైరెక్టర్ దగ్గరికి మా వాడికి చూడండి అని ఏదో సంథింగ్ అలా ఇచ్చేస్తారు. సో అంటే ఏదేదైనా ఐ వాంట్ టు బికమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, అన్ ఎస్టాబ్లిష్డ్ హీరో. టు బి ఆనెస్ట్, హీరో అవుదామని అనుకున్నా. సో అది ఎప్పటికైనా అంటే ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా ఒక ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఉన్న హీరో అనే అతను ఒక డిఫరెంట్, అంటే ఇట్స్ లీగ్ అబవ్ మీ, మచ్ హయ్యర్. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ ఆ లీగ్ కి వస్తానని ఐ హోప్. అండ్ అది వస్తే మా ఫాదర్ కి కావాల్సింది ఇచ్చినట్టే. ఒక చిన్న ఇదండి, చిన్నప్పుడు చెప్పినట్టు ఒక చక్రి గారు ఉండేవారు కదా, చక్రి గారు హీరోగా ఈవి సత్యనారాయణ గారు సినిమా. సో ఆ సినిమా షూటింగ్ వైజాగ్ జరుగుతుంది. ఎవరో చెప్తే సరదాగా మీ ఇద్దరం వెళ్ళాం. అప్పుడు వాడు ఐ థింక్ యూకేజీ ఏదో చదువుతున్నాడు. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చూస్తున్నాం దూరంగా, అప్పుడు ఇంతమంది జనం కూడా ఉండేవారు కదా, చాలా చిన్న ప్లేస్ వైజాగ్. వెళ్ళిన తర్వాత డాడీ నేను కూడా యాక్ట్ చేస్తాను అన్నాడు. సో అంటే యాక్ట్ చేయాలంటే మన వల్ల కాదు, అది హీరో అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళంటే చక్రి దగ్గరికి వెళ్ళాడు. చక్రి దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను సినిమాలో యాక్ట్ చేయొచ్చా అన్నాడు. అంటే అవునా, నీకు సినిమాలో యాక్ట్ చేస్తావా, నువ్వు నాకు 1 to 10 చెప్తావా అన్నాడు.
గబగబా ఏదో చెప్పాడు, ఏబిసిడీలు చెప్తా అంటే. అయితే ఇది అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను. సరే ఈయన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ సరే నేను ఒక డైలాగ్ చెప్తాను. అయితే హీరోయిన్ రచన సంబడి బెంగాలీ అమ్మాయి. సో అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను. అంటే వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఐ లవ్ యూ అంటే అని చెప్పాడు. చెప్తే రచన, ఏ చక్రి నీకు ఎవడో పోటీకి వచ్చాడు చూసుకోండి. సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ. అంటే దేవర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చిన షూటింగ్ గ్యాప్ మళ్ళీ చక్రి పిలుచుకుని, చిన్నప్పుడు కూడా క్యూట్ గా ఉండేవాడు, పిలిచి ఆయన చాలాసేపు మాట్లాడారు. ఆయన గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, ఇట్స్ వాస్ లాంగ్ టైం బ్యాక్. డైరెక్టర్ గారు, అంటే మీరు ఇప్పుడు ఇది కామెడీ జోనర్ లో తీశారు. సో దీనికి చేతన్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఈ క్యారెక్టర్ కి యాప్ట్ అవుతారు. ఎలా ఆయన చేత కామెడీ అంటే ఆయన ఆల్మోస్ట్ కామ్ గా ఉంటారు. సో ఆయనతో కామెడీ పండించడం మీకు టఫ్ అయిందంటారా? ఇది నేను సెలెక్ట్ చేసుకోలేదండి. ముఖ్యంగా ఏంటంటే గోపి మోహన్ కథ చేసినప్పుడు అండి, నేనేం చేశానంటే తను మంచి యాక్టర్ అండి, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. కాబట్టి ఏం చేసామంటే అండి, మీరు చూస్తారు ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ రాజులో కొంచెము తను అమాయకంగా ఉంటారు కదండి, అందుకొరకు ఈసారి ఏం చేసామంటే అందుకొరకు మేకోవర్ చేసాం. దాన్ని గెటప్ వైజ్ కానివ్వండి, లుక్ వైజ్ మొత్తం మార్చేసండి. అందుకొరకు అంటే యాక్టింగ్ కాదు, అప్పుడు అలాంటి క్యారెక్టర్ కాబట్టి దాంట్లో అలా చేశారండి, ఏదైతే ఫస్ట్ ర్యాంక్ రాజులో. సో దీంట్లో చేసే నమ్మకంతోనే అలాగే చేశారండి, బ్రహ్మాండంగా ఆ గెటప్ మార్చాము, మాడ్యులేషన్ మార్చాము, యాక్టింగ్ అంతా మార్చి అలా చేయించామండి. ఈ పెద్ద ఇబ్బంది పడలా. ఓకే, థ్యాంక్ యూ అండి.